అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ధోని భారతీయ క్రికెట్ చరిత్రలో మిగిలిపోయే పేరు. ఇండియన్ క్రికెట్ ఎంతో మంది దిగ్గజాలను అందించింది. కానీ అందులో ధోని ఎప్పుడూ ప్రత్యేకమే. ఆయన తెచ్చిన ప్రపంచ కప్పుల వల్ల లేదా బద్దలు కొట్టిన రికార్డు వల్ల ఈ మాట చెప్పడం లేదు. క్రికెట్ను పక్కన పెడితే ధోని ఏంటి అనే ప్రశ్న తలెత్తినప్పుడు ఆయన అత్యంత విభిన్నమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి అనే విషయం మనకు అర్థమైపోతుంది. ఇండియన్ క్రికెట్ టీంను పరిశీలిస్తే ధోనికి ముందు, ధోని తర్వాత అనే రీతిలో మారిపోయింది. ధోని ఏం చేసిన సంచలనమే. తన డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలతో మ్యాచ్ను మన వైపు తిప్పిన సందర్భాలు బోలెడు. యంగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేయడంలో ధోని తర్వాత ఎవరైనా. ఇవాళ రోహిత్ శర్మ భారత్ను నడిపించి ప్రపంచ కప్ సాధించి పెట్టాడు. నాడు రోహిత్ టాలెంట్ను గుర్తించి ప్రోత్సహించింది కూడా ధోనినే. ఇప్పుడు మనం ధోని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే దానికి కారణం ఒక పాకిస్తాన్ క్రికెటర్. ధోని గొప్పతనం గురించి ఇండియా క్రికెటర్లో లేక వేరే జట్టు ఆటగాల్లో చెప్పడం కామన్. కానీ పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే పాకిస్తాన్ జట్టు నుంచి ఓ ఆటగాడు ధోనిపై పొగడ్తల వర్షం కురిపించడమే ఇక్కడ విశేషం. ఇంతకీ ధోనిని పొగిడిన ఆ క్రికెటర్ ఎవరు? అతను ధోని గురించి గొప్పగా చెప్పిన మాటలేంటో ఈ వీడియోలో చూద్దాం. తోటి ఆటగాళ్లకు అండగా నిలవడంలో ధోనికి సాటి ఎవరూ లేరు. ఇది నేనంటున్న మాట కాదు, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్ అన్నమాట. ధోని గురించి ఉమర్ అక్మల్ అంత గొప్పగా ఎందుకు మాట్లాడాడు? ఏ సందర్భంలో ధోని గొప్పతనం అక్మల్కు కనిపించింది అనేది తెలియాలంటే మనం ఫ్లాష్ బ్యాక్కు వెళ్లాల్సిందే. అది 2012 T20 వన్డే సిరీస్ కోసం పాకిస్తాన్ భారత్కు వచ్చింది. ఓ రోజు ధోని, సురేష్ రైనా, యువరాజ్, షోహెబ్ మాలిక్, ఉమర్ అక్మల్ కలిసి డిన్నర్ చేస్తున్నారు. అదే సమయంలో ధోని దగ్గరికి టీమిండియా మేనేజర్ వచ్చి విరాట్ కోహ్లీ పెద్దగా ఫామ్లో లేడు, వన్డే సిరీస్ నుంచి తప్పిద్దామని ధోనికి చెప్పాడట. అప్పుడు ధోని వెంటనే నేను కూడా ఇంటికెళ్ళి 6 నెలలు అయింది, కోహ్లీతో పాటు నాకు కూడా టికెట్ ఎందుకు బుక్ చేయొద్దని ప్రశ్నించాడట. ఆ సమాధానంతో మేనేజర్ మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. చివరికి ధోని అనుకున్నట్టుగానే విరాట్ను ఆడించారట. మేనేజర్ వెళ్ళిపోయిన కాసేపటికి ఉమర్ అక్మల్ కూడా ఇదే డౌట్ను ధోని ముందు ఉంచాడట. దానికి ధోని సమాధానమిస్తూ విరాట్ మా అత్యుత్తమ బ్యాటర్, కేవలం 3 లేదా 4 మ్యాచ్ల్లో విఫలమైనంత మాత్రాన మేం ఎలా అతడిని పక్కన పెడతామన్నాడట. ధోని ఇచ్చిన సమాధానం ఉమర్ అక్మల్ను ఆశ్చర్యానికి గురిచేసిందట. ఒక ఆటగాడికి ఇలాంటి మద్దతు లభిస్తే అంతకు మించిన బహుమానం మరొకటి ఉండదని అక్మల్ చెప్పుకొచ్చాడు. ఉమర్ అక్మల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ధోనిని విమర్శించే కోహ్లీ అభిమానులు ఇకనైనా నిజం తెలుసుకోవాలని ఫ్యాన్స్ కమెంట్స్ పెడుతున్నారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మొన్నటి ప్రపంచ కప్లోనూ కోహ్లీ ఫైనల్ మినహా అన్ని మ్యాచ్ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. కానీ రోహిత్ శర్మ కోహ్లీని పక్కన పెట్టలేదు, కోహ్లీపై నమ్మకం ఉంచాడు. రోహిత్ నమ్మకాన్ని కోహ్లీ నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి ఇండియాకు ప్రపంచ కప్ను అందించాడు. ఇలా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన విరాట్కు అప్పుడు ధోని, ఇప్పుడు రోహిత్ మద్దతుగా నిలిచారని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.